Hello guys, Sushma here. Welcome back to Mumbai Villa YouTube channel. So, ee roju video vachesi WazirX lo jarigina recent cyber attack gurinchi ivvabotuna update. So, ఎవరైతే లాస్ట్ వీడియో చూడలేదో ఆ రోజు వచ్చిన ట్వీట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో నేను అనుకుంటున్న థియరీ ఏంటి అన్నది కూడా ఆ వీడియోలో చెప్పడం జరిగింది. సో ఫస్ట్ అది చూసిన తర్వాత చూస్తే మేబీ మీకు ఇంకా క్లియర్ కట్గా నా వర్షన్ అనేది అర్థమవుతుంది. సో అయితే ఈ రోజు వీడియో పర్టికులర్గా ఏ ట్వీట్స్ గురించి మాట్లాడట్లేదు, బట్ WazirX ఇప్పటి వరకు హ్యాక్ అయిన దగ్గర నుంచి లెట్స్ సే జూలై 18న హ్యాక్ అనేది జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్టెప్స్ తీసుకుంది, ఆల్సో WazirX నుంచి వర్షన్ కూడా మనం వినాలి కాబట్టి అందులో ఏం అప్డేట్స్ ఇచ్చింది అన్నది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. సో లెట్స్ బిగిన్ ద వీడియో. చూద్దాం డే వైజ్ రిపోర్ట్. ఈ సైబర్ అటాక్ జరిగింది జూలై 18న కాబట్టి డే 1 జూలై 18తో స్టార్ట్ చేద్దాం. ఆ రోజు అసలు WazirX ఏమేం చేసింది అన్నది తెలుసుకోవడం ఇంపార్టెంట్. సో ఫస్ట్ వచ్చేసి యూజర్ నోటిఫికేషన్ అందరి యూజర్స్కి సైబర్ అటాక్ గురించి చెప్పింది. రెండో పాయింట్ అఫీషియల్ కంప్లైంట్స్. సో నేషనల్ సైబర్ క్రైమ్కి ఇది రిపోర్ట్ చేయడం కూడా జరిగింది ఫిజికల్గా వెళ్ళి, లైక్ ఫినాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్, FIU, ఆల్సో కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్, CERT కూడా ఇది ఇన్ఫార్మ్ చేయడం అయితే జరిగింది. ఫోర్త్ వన్ ఇన్వెస్టిగేషన్ ఇనిషియేటెడ్. సో బేసిక్గా ఈ ఫండ్స్ అన్ని ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యాయని చెప్పి వాటికి సంబంధించినవన్నీ ట్రాక్ చేయడం కూడా అదే డే స్టార్ట్ చేసింది. ఆ తర్వాత ఎక్స్చేంజ్ కోఆర్డినేషన్, దానికి తెలిసిన మల్టిపుల్ ఎక్స్చేంజెస్కి పంపించి ఇలా ఏదైనా ఫండ్స్ వస్తే బ్లాక్ చేయండి లేదా రికవర్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ కూడా ప్లేస్ చేసింది. ఆల్సో కమ్యూనిటీ అప్డేట్స్ ఇచ్చింది. సో నౌ లెట్స్ టాక్ అబౌట్ డే 2, అదే జూలై 19th. ఈ గ్లోబల్ అవుట్రీచ్లో మోర్ దెన్ 500+ క్రిప్టోకరెన్సీ ఎక్స్చేంజెస్కి విత్ ఇంక్లూడింగ్ వాలెట్ అడ్రస్తో సహా పంపించి ఒకవేళ ఇలాంటివి మీ దగ్గర ఉంటే ఇమ్మీడియట్గా బ్లాక్ చేయండి అని చెప్పింది. ఆల్సో సెకండ్ పాయింట్ లా ఎన్ఫోర్స్మెంట్ కొలాబరేషన్, LEAs అంటారు. సో ఆ ఏజెన్సీస్కి కొలాబరేట్ చేయడమే కాకుండా ఫారెన్సిక్ ఎక్స్పర్ట్స్తో కూడా ఎంగేజ్ అయింది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి సర్వీస్ సస్పెన్షన్. యాజ్ వీ నో అటాక్ అయిన వెంటనే దానిలో విత్డ్రాల్స్ అనేది ఇమ్మీడియట్గా ఆపేసింది. సో అది జూలై 19న టేకప్ చేసింది అనమాట. సో కమ్యూనిటీ అవేర్నెస్ అనేది కూడా క్రియేట్ చేసింది. నౌ లెట్స్ టాక్ అబౌట్ డే 3, అదే జూలై 20. ఆ రోజు ఏం చేసింది అంటే ఫస్ట్ థింగ్ సేమ్ LEAs, లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్తో కొలాబరేషన్ని, కోఆర్డినేషన్ని, ఆ రోజు అక్కడ ఏం జరుగుతుంది అన్న దాని గురించి తెలుసుకుంది. సెకండ్ వన్ వచ్చేసి ట్రేడింగ్ అలర్ట్ని అయితే ఇచ్చింది. అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ డే 4, విచ్ ఈస్ జూలై 21st. సో ఫస్ట్ థింగ్ సేమ్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ నుంచి దానికి వచ్చిన ఇన్పుట్స్ని ట్రాక్ చేస్తూ కోఆర్డినేట్ చేస్తూ ఉంది. సెకండ్ వన్ బౌంటీ అనౌన్స్మెంట్. సో బౌంటీ గురించి నేను స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు. ఎవరైతే కల్కి సినిమా చూసారో బౌంటీ అన్న పదం మీకు బాగా అర్థమైపోయింది అని అనుకుంటున్నాను. ఇఫ్ నాట్, ఏదైనా ఒక హ్యాక్ లేక సైబర్ అటాక్ అనేది జరిగినప్పుడు వాళ్ళని పట్టుకున్నప్పుడు ఈ బౌంటీ అనౌన్స్మెంట్స్ అనేది ఇస్తూ ఉంటారు. సో ఇది కూడా అదే భాగంగా బౌంటీ అనౌన్స్మెంట్ ఇచ్చింది. అందులో ఎవరైతే ఈ ఫండ్స్ని ఫ్రీజ్ చేస్తారో వాళ్ళకి $10,000 వాల్యూ ఉన్నటువంటి USDTని ఇస్తానని చెప్పింది. ఆల్సో రెండోది వైట్ హ్యాట్ బౌంటీని కూడా ప్రకటించింది. దానిలో ఏంటంటే ఈ ఫండ్స్ని ఫ్రీజ్ చేసి మళ్ళీ రికవర్ చేస్తే మొత్తం లాస్ అయిన ఫండ్స్లోంచి ఒక 10% అంటే $23 million వైట్ హ్యాట్ బౌంటీ కింద ఇది ప్రకటించింది. ఇది మనం ఎప్పుడు మాట్లాడుకుంటున్నాం, జూలై 21st చేసినటువంటి అనౌన్స్మెంట్ అనమాట. ఆల్సో ట్రేడింగ్ అనేది పాజ్ అయింది కాబట్టి దాని గురించి మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే 21st ఇవ్వలేదు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇప్పుడు ఏదైతే ఈ సైబర్ అటాక్లో కోల్పోయిన ఫండ్స్ ఉన్నాయో అందులోంచి కొంచెం మినిమం అమౌంట్ని అయితే రికవరీ చేసింది, కానీ దానికి సంబంధించిన ఏ డీటెయిల్స్ని ట్విట్టర్లో కానీ సోషల్ ప్లాట్ఫామ్స్లో కానీ మెన్షన్ చేయలేదన్నమాట. సో అది డే 4th జూలై 21st జరిగినటువంటి అప్డేట్. నెక్స్ట్ డే 5 జూలై 2. సో ఫస్ట్ థింగ్ ఇస్ సేమ్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్తో కోఆర్డినేట్ చేసుకుంటూ ఆల్సో ఫెలో ఎక్స్చేంజెస్తో కూడా మాట్లాడుతూ ఉందన్నమాట. అండ్ జూలై 21st ఏదైతే బౌంటీ అనౌన్స్మెంట్ని ఇచ్చిందో అందులో భాగంగా దీనికి వితిన్ 24 hours ఒక 80 రిక్వెస్ట్లు అయితే రావడం అనేది జరిగింది. ఆల్సో డిపాజిట్స్, విత్డ్రాస్, ఈ ట్రేడింగ్ అంతా కూడా పాజ్ చేసింది కాబట్టి సేఫ్ వేస్ ఎన్ని ఉన్నాయని చెప్పి వేరే వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసి వీటిని ఎనేబుల్ చేయడానికి కొంత టైం అయితే 22nd జూలైన స్పెండ్ చేస్తుంది అనమాట. So now we are going to talk about day 6, which is July 23rd. So first thing is same law enforcement agencies to coordination, also fellow exchanges to follow up anedi jarigindi. Ee sari bounty update enti ante
వితిన్ 48 అవర్స్లో 133 ఎంక్వైరీస్ అనేది అది వచ్చినట్టు చెప్తుంది అనమాట. ఆల్సో విత్డ్రాల్స్ని ఎనేబుల్ చేయడానికి రకరకాల దారులు అయితే వెతకడానికి ట్రై చేసింది. అండ్ దాంతోపాటుగా టోకెన్ ప్రాజెక్ట్స్ని అవుట్రీచ్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అటాక్లో కోల్పోయిన కాయిన్స్ లిస్ట్ ఏదైతే నేను లాస్ట్ వీడియోలో ఇచ్చానో వాటికి సంబంధించిన నెట్వర్క్స్ని అప్రోచ్ అయ్యి మీ ఫండ్స్ కోల్పోయాయి కదా ఎలా చేద్దాం ఏంటి అని చెప్పి వాళ్ళని కూడా అప్రోచ్ అవ్వడం అనేది జరిగింది. సో ఈ విధంగా 6 డేస్లో అసలు అటాక్ అయిన తర్వాత వజీరెక్స్ తీసుకున్న స్టెప్స్ అన్నీ మీరు విన్నారు. అయితే ఇప్పుడు ఫ్యాక్ట్ చెక్ చేద్దాం. సో ఆ రోజు ట్విట్టర్లో ఏదైతే వచ్చిందో దాని ప్రకారంగా మాట్లాడుకున్నాం. బట్ వజీరెక్స్ ఏమంటుంది అన్నది ఇప్పుడు మీరు తెలుసుకోవాలి. సో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే మనం మాట్లాడుకున్నట్టుగా ఈ స్టోలెన్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి $240-245 మిలియన్ అని మాట్లాడుకున్నాం. బట్ వజీరెక్స్ బయటకు వచ్చి అనౌన్స్ చేసిన అమౌంట్ వచ్చేసి $230 మిలియన్. సో సెకండ్ పాయింట్ వచ్చేసి ఐఎన్ఆర్స్కి సంబంధించిన ఫండ్స్ అనేవి ఏ విధంగానూ ఎఫెక్ట్ అవ్వలేదు ఈ అటాక్లో. సో అదే ఆ వీడియోలో నేను మిమ్మల్ని అడిగాను మీ ఫండ్స్ ఉన్నాయా లేదా అంటే మీలో చాలా మంది కూడా ఫండ్స్ అని సేఫ్గానే ఉన్నాయి, జస్ట్ కొంచెం ప్రైస్ తగ్గింది అని చెప్పారు. సో ఈ విధంగా జరిగిందనమాట. థర్డ్ వన్ వచ్చేసి వజీరెక్స్ ప్లాట్ఫామ్ అనేది బ్రీచ్ అవ్వలేదు అని చెప్తుంది. సో ఇక్కడ కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ గురించి మాట్లాడుకోవాలి. సో బేసిక్గా ఈ సైబర్ అటాక్ అనేది మల్టీ సిగ్నేచర్ వాలెట్ మీద జరిగింది అని చెప్పి అయితే అనుకున్నాం. సో ఇక్కడ మీకు ఒక స్టోరీ తెలియాలి అనమాట. సో వజీరెక్స్ కథనం ప్రకారంగా ఇది ఎలాంటి హ్యాక్కి గురవ్వలేదు లేదా ఫిషింగ్ లింక్ అనేది కాదు అని చెప్పి చెప్తుంది. సో దానికి అది ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి మల్టీ సిగ్నేచర్ వాలెట్ అనేది బేసిక్గా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయడానికి వాళ్ళు ఒక థర్డ్ పార్టీని అప్రోచ్ అయ్యారు, అదే లిమినల్. సో ఈ వజీరెక్స్ సైడ్ నుంచి 3 సిగ్నేచర్స్, లిమినల్ ఏదైతే ఉందో అక్కడ నుంచి ఒక సిగ్నేచర్, మొత్తం 4 సిగ్నేచర్స్ అనేవి యాక్టివేట్ అయినప్పుడు మాత్రమే ఈ ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది. సో ఈ వజీరెక్స్కి సంబంధించినటువంటి 3 సిగ్నేచర్స్ అనేవి 3 లొకేషన్స్లో 3 డిఫరెంట్ కంపెనీస్కి సంబంధించిన హార్డ్ వాలెట్స్తో వీళ్ళు అనేది లాగిన్ అవుతారు అనమాట. సో ఏదైతే 4th వన్ లిమినల్ ఉందో అక్కడ నుంచి వీళ్ళకి ప్రాబ్లం అనేది వచ్చింది. సో లిమినల్ ఏదైతే దాని కీని అప్లోడ్ చేసినప్పుడు అక్కడ వాళ్ళకి ఒక మలీషియస్ యాక్టివిటీ జరిగినట్టుగా తెలుస్తుంది. సో మలీషియస్ అనేది మీకు నేను ఆల్రెడీ స్టేకింగ్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎప్పుడైతే స్టేకింగ్ చేస్తున్నప్పుడు స్టేకింగ్ ఫెయిల్డ్ అన్నదే మలీషియస్ యాక్టివిటీ. మీరు ఆఫ్లైన్లోకి వెళ్ళినా డబల్ సైన్ ఇన్ అయినా మీరు చేస్తున్న స్టేకింగ్ అనేది ఫెయిల్ అవ్వడమే కాకుండా మీరు హోల్డ్ చేస్తున్న కాయిన్స్లో 50% లేదా 100% కాయిన్స్ అనేది నెట్వర్క్ తీసేస్తుంది. సో ఇక్కడ నాకు వచ్చిన జెన్యూన్ డౌట్ ఏంటి అంటే ఒకవేళ స్టేకింగ్ ఫెయిల్ అయితే దీనిలో ఉన్నటువంటి వజీరెక్స్ ఎక్స్చేంజ్ వాల్యూ వచ్చేసి $500 మిలియన్. ఇది పోగొట్టుకుంది $230 మిలియన్, విచ్ ఇస్ అప్రాక్సిమేట్లీ 50%. సో ఇది ఒకవేళ వీళ్ళ స్టేకింగ్ ఫెయిల్ అయిపోయి ఉంటే పర్టికులర్ నెట్వర్క్ వచ్చేసి బయటకు వచ్చి చెప్తుంది కదా. అలా కాకుండా ఈ ఫండ్స్ అన్ని వాటికి సంబంధించిన వాలెట్ అడ్రస్లన్నిటిని ట్రాక్ చేయడము, ఇవి ఆ లొకేషన్లో ఉన్నాయి వాటిని లాక్ చేయడము, బ్లాక్ చేయడం, ఇవన్నీ ఎందుకు చేస్తుంది అనేది నా డౌట్ అనమాట బేసిక్గా. సో ఎప్పుడైనా మనం స్టేకింగ్ చేసి ఫెయిల్ అయినప్పుడు ఆ ఫండ్స్ని వేరే వేరే ప్లేసెస్లో తీసుకెళ్ళి అయితే పెట్టదు కదా. సో ఇది నా జెన్యూన్ డౌట్. బట్ వజీరెక్స్ అయితే ఇంకొకటి కూడా చెప్తుంది, మేము ఎక్స్పర్ట్స్ కాము, సో ఫారెన్సిక్ టీంకి అయితే ఇదంతా అప్పచెప్పాము, ఇది మా సైడ్ నుంచి జరిగినటువంటి జెన్యూన్ స్టోరీ ఇప్పటి వరకు అని అయితే చెప్తుంది. సో ఎగ్జాక్ట్గా ఈ అటాక్ జరిగే ముందరే నేను ఈ స్టేకింగ్ వీడియో చేశాను కాబట్టి, దీని గురించి రీసెర్చ్ చేశాను కాబట్టి నాకు ఈ విషయాలన్నీ ఇంకొంచెం బెటర్ వేలో అర్థం చేసుకునే ఆపర్చునిటీ అనేది దొరికిందనమాట. ఇఫ్ మీకు స్టేకింగ్లో ఇంట్రెస్ట్ ఉన్నా, దాని గురించి కాన్సెప్ట్స్ తెలుసుకోవాలి అన్నా, నేను చేసిన స్టేకింగ్ వీడియో డెఫినెట్లీ యూస్ఫుల్. ఆల్సో ఈ వీడియో ఎండ్ కార్డ్స్లో కూడా ఆ స్టేకింగ్ వీడియోని పెడతాను, చూడని వాళ్ళు తప్పకుండా పూర్తిగా చూసి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సో అంతేకాకుండా ఇంకొక పాయింట్ గురించి మాట్లాడుకోవాలి. ఈ సైబర్ అటాక్ అనేది ఎలాంటి ఫిషింగ్ లింక్ ద్వారా జరగలేదు అని చెప్పి వజీరెక్స్ అయితే బయటకు వచ్చి కన్ఫర్మ్ చేసింది. సో ఈ విధంగా ఆ రోజుకి ఈ రోజుకి జరిగిన మార్పులు, అప్డేట్లు ఇవన్నమాట వజీరెక్స్ గురించి. ఆల్సో ఈ బౌంటీ ప్రోగ్రామ్ అన్నాం కాబట్టి దీని గురించి కొన్ని విషయాలు తెలుసుకోవడానికి మనం ట్రై చేద్దాము. యాజ్ ఐ సెడ్, ఎవరైతే ఈ అమౌంట్ని పట్టుకుంటారో వాళ్ళకి $10,000 వర్తున్నటువంటి USDT ఇస్తానంది. ఫ్రీజ్ చేసి రికవర్ చేసినందుకు వైట్ హ్యాట్ బౌంటీ ప్రోగ్రామ్ కింద వీళ్ళని
10% ఆఫ్ స్టోలెన్ ఫండ్స్లోంచి వీళ్ళకి పేమెంట్ ఆర్ ఇన్సెంటివ్స్ కింద అనౌన్స్ చేసింది, విచ్ ఈస్ ఈక్వాలెంట్ టు $23 million. సో ఈ 2 ప్రోగ్రామ్స్ అనేవి ఒక డ్యూరేషన్ అనేది ఉంది వీటికి. సో అప్రాక్సిమేట్గా ఒక 3 months టైంలో వీటిని రికవర్ చేయడానికి చూస్తుంది. సో ఈ 3 months వరకు మన ట్రేడింగ్ అనేది లేకపోతే విత్డ్రాల్స్ అనేవి ఆగిపోతాయని చెప్పి నేను అనుకోవట్లేదు. మేబీ నెక్స్ట్ వీక్లో అలా ట్రేడింగ్ విత్డ్రాల్స్ అనేవి స్టార్ట్ చేస్తుంది అని అనుకుంటున్నాను. సో దీనికి సంబంధించి బౌంటీ ప్రోగ్రామ్ గురించి ఎవరైతే టెక్నికల్గా ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఆర్ఎల్స్ ఎథికల్ హ్యాకర్స్ ఉన్నారో వాళ్ళకి ఇంకా డీటెయిల్స్ కావాలి అంటే దీనికి సంబంధించిన లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా కామెంట్స్లో పిన్ చేస్తాను, ఒకసారి చూడండి. సో ఇది వజిరెక్స్ గురించి ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇప్పటి వరకు. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ ఎస్ యూ హ్యావ్ టు లైక్ దిస్ వీడియో. ఆల్సో మన ఛానల్ అనలిటిక్స్ అంత గొప్పగా పర్ఫామ్ చేయట్లేదు ఇంకా. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అట్లీస్ట్ 500 likes for this video. So see you in the next video. Until then, keep smiling and take care. This is Sushma saying off today.